ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పండమ్మా, ప్లీజ్ చెప్పండి. మాట్లాడరేంటి? ఇందాక చెప్పాలనుకున్నారు కదా, చెప్పండి. చెప్పండి ప్లీజ్. లేదు, నన్నేం అడగొద్దు ప్లీజ్, నన్నేం అడగొద్దు, నన్ను వదిలేయండి. చెప్పాను కదరా, అది నోరు తెరవదు. కోమలి, ఇంకేం భయం లేదు. పద వెళ్దాం, పదరా. సరే అమ్మా, మీరు దేనికో భయపడుతున్నారని మాకు అర్థమైంది. మీకే అవసరం వచ్చినా మాకు కాల్ చేయండి, మర్చిపోవద్దు. పదరాజు, వెళ్దాం. మమే, సాక్ష్యం చెప్తారనుకున్న అనాథ శరణాలయాన్ని కాల్చి బూడిచ్చేసి ఆధారాలు లేకుండా తప్పించుకున్నాం. మిగిలింది కోమలి అత్తమామలు. మామ పరిస్థితి విషమం, అత్త పరిస్థితి అయోమయం. మనం బెదిరించిన దెబ్బకి నోరు కూడా తెరవదు. కోమలి గురించి నిజం చెప్పగలిగే వాళ్ళందరినీ దాదాపు క్లోజ్ చేశాం. ఆ చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ని నేను చంపి అశోక్ నిరికించాను. ఇద్దరం వాడింది సేమ్ గన్నే అయినా ఒరిజినల్ బుల్లెట్ నేను వాడి అశోక్ గాడికి డమ్మీ బుల్లెట్ ఇచ్చాను. కానీ గన్ ఒరిజినల్ అవ్వడంతో వాడు కూడా మర్డర్ వాడే చేశాడేమో అని నమ్ముతున్నాడు. ఇంకా వాడు బయటకొచ్చే అవకాశమే లేదు. అమ్మా, అశోక్ విషయంలో పెద్ద పొరపాటే జరిగింది. చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ని చంపింది అశోక్ కాదమ్మగారు, దీపక్. అత్తయ్య దీపక్లు మాట్లాడుకుంటుంటే విన్నామమ్మా. అంటే వాళ్ళు చంపి ఆ నేరం నీ మీద వెయ్యాలని చూశారు. అది కుదరకపోతే సేఫ్టీగా అశోక్ని ఇరికించే ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళ ప్లాన్లో భాగంగానే అశోక్ ఇరుక్కున్నాడు. తప్పు చేసిన వాడేమో బయట దర్జాగా తిరుగుతుంటే తప్పు చేయని అశోక్ మాత్రం జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు అమ్మగారు. ఆ మర్డర్ అశోక్కి చేసినట్టుగా అశోక్ కూడా నమ్మేలా ప్లాన్ చేశారు. ఎలాగైనా అశోక్ని బయటికి తీసుకురావాలి అమ్మగారు. కోమలి గురించి నిజం చెప్పగలిగేది అశోక్ మాత్రమే అమ్మా. మనం అశోక్కి హెల్ప్ చేస్తే అశోక్ మనకి హెల్ప్ చేస్తాడనిపిస్తోంది. అత్తయ్య దీపక్ల సంగతి రాఘవ లేచాక చూసుకోవచ్చు. విజయాంబిక గారు, విజయాంబిక గారు, ఏమైంది కోమలి? అసలు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. పిచ్చి పట్టినట్టుంది నాకు. అసలు ఇప్పుడు ఏమైంది? మీరు అత్తయ్యని అలా బెదిరించుండాల్సింది కాదు. నాకు వదిలేసి ఉండుంటే నేను కాళ్ళు పట్టుకునైనా నా పరిస్థితి చెప్పుకునేదాన్ని. అత్తయ్య అర్థం చేసుకునేవారు. తోటకూర కట్టేం కాదు. అక్కడ మీ అత్తయ్య మాత్రమే లేదు, రాజు రూపలు కూడా ఉన్నారు. నేను బెదిరించకుండా ఉండుంటే ఈ పాటికి రాజుకి రూపకి నిజం చెప్పేసుండేది. వాళ్ళు మన అంతు చూసుండేవాళ్ళు.
జరిగిందంతా మన మంచికే అనుకో కోమలి. నీకు అందరికన్నా అశోకే ముఖ్యం కదా. నిన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా అశోక్ అర్థం చేసుకుంటే చాలు కదా. అవును, కానీ ఈ విషయాలన్నీ అశోక్కి ముందు నేను చెప్తేనే కన్విన్స్ అవుతాడు. నేనే పరిస్థితుల్లో అలా చేశానో అర్థం చేసుకుంటాడు. అలాగే చెప్పు. కానీ అశోక్ జైల్లో ఉన్నాడు కదా, కలవడం ఎలా కుదురుతుంది? సమయం సందర్భం చూసి అశోక్ని మేము విడిపిస్తాం. అప్పుడన్నీ వివరంగా చెప్దాం. అశోక్ నిన్ను నమ్ముతాడు కాబట్టి మనకి ఏ ప్రాబ్లమూ ఉండదు. నిజంగా అశోక్ని బయటికి తీసుకొస్తారా? నువ్వు కష్టంలో ఉన్న ప్రతిసారి అశోక్ వచ్చాడు కదా కోమలి. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఉండు. అశోక్ బయటకొస్తాడు. ఆ పూచి నాది. జీవితంలో బయటికి పోవు అనుకున్నాను. అదృష్టం నీ తలుపు తట్టింది. నీకు బెయిల్ వచ్చింది, వెళ్ళు. నాకు బెయిల్ వచ్చిందా? నాకు బెయిల్ ఎవరిచ్చారు? బెయిల్ ఇచ్చారంటే సంతోషంగా బయటికి వెళ్లకుండా ప్రశ్నలు వేస్తున్నావేంటి? జైల్లోనే ఉండాలనుకుంటున్నావా? నీకు బెయిల్ ఇచ్చినోళ్ళు బయటే ఉన్నారు, రా. రాజు వాళ్ళు ఎక్కడున్నారంటే అంటే వీళ్ళే నాకు బెయిల్ ఇచ్చారా? అంటే నాకు బెయిల్ ఇచ్చింది మీరేనా? అవును. అయితే నన్ను బయటికి తీసుకెళ్లి చంపేయాలని ప్లాన్ చేశారా? నేను బయటకు రాను, జైల్లోనే ఉంటాను. చంపడం కోసం నేను బయటికి తీసుకురావాల్సిన అవసరం లేదు అశోక్. లోపలే చంపేయచ్చు. మరి నిజంగా నన్నేం చేయరా? చేయం అశోక్. అయితే మరి నన్నెందుకు బయటికి తీసుకొచ్చారు? ఎందుకంటే చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ని చంపింది నువ్వు కాదు కాబట్టి. మరెవరు? దీపక్. నీ చేతిలో డమ్మీ గన్ను పెట్టి అసలు గన్ను దీపక్ వాడాడు. సీసీటీవీ ఫుటేజ్లో నువ్వు ఉండేలా చేసి ఆ దీపక్ చాట్ నుండి షూట్ చేశాడు.